యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. అయితే పరిస్థితులు మారాలని, స్థితి మారాలని అందరికీ ఆశ ఉంటుంది. ఈరోజు పిల్లారా, ఎంతమంది నా పరిస్థితి మారాలండి, నా స్థితి మారిపోవాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? మీలో ప్రతి ఒక్కరిది అదే ఆశ. నా స్థితి మారితే ఎంత బాగుంటుందండి, నా బిడ్డల పరిస్థితి మారితే ఎంత బాగుంటుందండి. మేమంతా బాగానే ఉన్నాం, నా భర్త పరిస్థితి మారితే మా కుటుంబం ఎంత సంతోషంగా ఉంటామో తెలుసండి. నా భార్య యొక్క పరిస్థితి మారితే, మా తల్లిదండ్రుల యొక్క పరిస్థితి మారితే, మా బిడ్డల పరిస్థితి మారితే మా జీవితంలో ఇక మాకు అంతకంటే ఇంకేది మాకు వద్దండి. మా పరిస్థితులు మారాలి, మేము ఈ యొక్క స్థితిలో నుండి మేము గొట్టెక్కాలి. మా జీవితంలో ఆ ఒక్క ఆశీర్వాదం మేము చూడగలిగితే చాలండి. నా జీవితంలో దేవుడు ఆ ఒక్క కార్యమండి. ఇక నేను మరలా దేవుణ్ణి ఏమి అడగను. దేవుడు ఒక ఉద్యోగము ద్వారా నన్ను స్థిరపరిస్తే, నా స్థితి మారిస్తే ఇంకా నాకు అంతకంటే ఇంకేది వద్దండి. నాకు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తే చాలండి. ఈ యొక్క అనారోగ్య స్థితిని దేవుడు తీసేసి ఆరోగ్యకరమైన స్థితిని దేవుడు నాకు ఇస్తే అదే చాలండి అని ఈరోజు స్థితి మారాలని ఎంతోమంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. కానీ నీకు ఒకటి తెలుసా, దేవుడు నిన్ను అంచనా వేస్తూ నీ స్థితిని మారుస్తాడని, నీ స్థితిని మార్చుకోవాలని నీకు ఆశ ఉంది. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రభువా నా స్థితి మార్చు తండ్రి అని నువ్వు చేసిన ప్రార్థన ఆయన వింటున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆయన నీ ప్రార్థనకు స్పందించడం. కారణం ఏంటంటే మన పరిస్థితిని దేవుడు అంచనా వేస్తూ కొన్ని సందర్భాల్లో మనం అడిగింది దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు అడిగింది ప్రతిదీ దేవుడు ఇచ్చాడు నీకు. నువ్వు మార్చమన్నట్టుగా దేవుడు ఏమి మార్చాడు నీ పరిస్థితి. నీ జీవితంలో ఏది ఉంచాలో అదే ఉంచుతాడు దేవుడు, ఏది తీసేయాలో అది తీసేస్తాడు. నీకు దేవుడు ఏది అవసరమో అది ఇస్తాడు. అవసరం లేనివన్నీ కూడా నువ్వు దేవుడిని అడిగితే పొలమంటూ దేవుడు నీకేమి ఆశీర్వాదాల రూపంలో అవేమి నీకు ఇవ్వడు. వాటి కోసం నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీరు కార్చినా, నువ్వు అడిగినవి కొన్ని సందర్భాల్లో నీ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినట్టుగా ఉంటాయి. ఆ సందర్భంలో కూడా నువ్వు నిరీక్షణ కోల్పోవడానికి వీల్లేదు. సరే, దేవుడు నాకు ఇది ఎప్పుడు అవసరమైతే దేవుడు నాకు అది అప్పుడు ఇస్తాడు అంతే అని అనుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక వస్తు వాహనం కావాలని దేవుడిని అడిగావు నువ్వు. అయితే దేవుడు నువ్వు అడిగినప్పుడు కాక ఆయనకి నీకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తాడు ఆయన. అది నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు దేవుడు నీకు అది ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో అనవసరమైనవన్నీ కూడా మనం అడుగుతూ ఉంటాం. అవి అర్జెంట్లాగా, అవి ఎమర్జెన్సీ లాగా అన్నీ కూడా మనం దేవుని యొద్ద పెట్టి, ప్రభువా నాకు ఇప్పుడు అర్జెంటుగా దయచేయి తండ్రి, నాకు ఇప్పుడు ఫోన్ కావాలి ప్రభువా, చాలా ఇబ్బంది అయిపోతుంది తండ్రి అని అడుగుతూ ఉంటావు కొన్ని సందర్భాల్లో. కానీ నువ్వు చేసేది ఏది ఉండదు. ఆ ఫోను వల్ల నీకు ఎంతవరకు ఉపయోగమో దేవుడు అది చూస్తాడు. నువ్వు ఏదైనా ఒకటి అడుగుతున్నావు అని అంటే దానివల్ల నీకు ఎంత ఉపయోగమో దేవుడు అది అంచనా వేసి అది నీకు ఇస్తాడు, నీకు అవసరమైతే. నా మాట మీకు అర్థమైందా? దేవుడు నువ్వు అడిగింది ప్రతీది ఇవ్వడైనా, అది నీకు ఎప్పుడు అవసరమో అది అంచనా వేసి అది ఆయన గ్రహించి అప్పుడు నీకు అది ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఇప్పుడు నెలకు ఒక 5,000 రూపాయలు సంపాదించేటువంటి ఒక వ్యక్తికి మనము పట్టుకెళ్ళి ఫ్రీగా బెంజ్ కార్ ఇచ్చామనుకోండి, ఏం చేసుకుంటాడు? ఏం చేస్తాడు? దాంట్లో కనీసం ఆ కారు మెయింటెనెన్స్ అనేది చేయగలడా? ఆయిల్ చేంజింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న వాటినైనా సరే చేయించుకోగలడా? దాంట్లో ఆయిల్ పోయగలడా? అసలు తనకు వచ్చేది ఎంత, తన యొక్క మెయింటెనెన్స్ ఎంత, దేవుడు దాన్ని చూస్తాడు. నేను అదే చెప్తా ఉన్నాను. కొన్ని సందర్భాల్లో మన స్థితి ఒకటైతే మనం దేవుడిని అడిగేది మరొకటి అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు అది నీకు ఇవ్వడు. ఎందుకనంటే నువ్వంటే దేవునికి కోపం కాదు, అది ఇచ్చి నిన్ను మరింత అప్పుల్లోనికి నెట్టేయడం దేవునికి ఇష్టం కాదు. అది నీకు ఇచ్చి
నిన్ను మరింత ఇబ్బందులు పాలు చేయడం దేవునికి ఇష్టం కాదు. కనుక కొన్ని సందర్భాల్లో నీ స్థితి ఏంటో, నీ సామర్థ్యత ఏంటో, నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో అది ఎరిగి దాన్ని అంచనా వేసి దేవుడు అది నీకు ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక చిన్నపిల్లడికి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇచ్చామనుకోండి, తినగలడా? అది 4 తింటారు. కొంతమంది ఉంటారులేండి, ఫ్యామిలీ ప్యాక్ని ఒక్కడు కూర్చుని తినేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడడం లేదు, కానీ చిన్నపిల్లల కోసం నేను మాట్లాడుతున్నాను. ఆ ఫ్యామిలీ ప్యాక్ని ఇచ్చి తినేరా నువ్వు ఒక్కడవే అని అంటే వాడు తినలేడు. నువ్వు ఫ్రీగా ఇచ్చినా తినలేడు. ఎందుకనంటే అది తినగలిగేటువంటి ఆ వయసు ఆడిది కాదు. అంత మాత్రమే కాకుండా అది ఎలాగోలాగా తినేస్తే దాన్ని డైజెస్ట్ చేసుకునేటువంటి ఆ శక్తి కూడా వాడిది కాదు, ఆ బలం కూడా వాడికి ఉండదు, ఆ లోన ఉన్న అవయవాలకు ఉండదు. అంతే. కొన్ని సందర్భాల్లో ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీ బలహీనతలను అంచనా వేసి నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం అర్థం చేసుకోవాలి, నీ స్థితిని దేవుడు డెఫినెట్లీ మారుస్తాడు. నీ కండిషన్ దేవుడు తప్పకుండా దేవుడు మారుస్తాడు. నువ్వు రాబోతున్న దినాల్లో మహాభివృద్ధి యోబు వలె నువ్వు చూడబోతున్నావు. అప్పుడు దాకా ప్రియ సహోదరి సహోదరుడా మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఇంకో మాట చెప్తాను ఇక్కడ. దేవుడు మనకు మహాభివృద్ధిని దయచేసిన తర్వాత మనకు ఆ అభివృద్ధిని కాపాడుకోగలిగినటువంటి ఆ పరిస్థితి కూడా మనలో ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాన్ని కాపాడుకోగలగాలి, మనం దాన్ని నిలబెట్టుకోగలగాలి. ఈరోజు చాలామంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా ఇంకా రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్న వారు నేటి దినాల్లో ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు కొన్ని విషయాల్లో గొట్టెక్కించిన తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాల్లో మునిగే కనబడుతున్నారంటే అర్థం ఏంటి? ఆశీర్వాదాన్ని కాపాడుకోవడం చేత కాలేదు. ఈరోజు దేవుడు నీవు అడిగింది ప్రతిదీ ఇస్తున్నాడు, కానీ నేను చెప్పనా, నీకు నిలబెట్టుకోవడం చేత అవ్వట్లేదు, నీకు నిలబెట్టుకోవడం చేత కావట్లేదు. నువ్వు అడిగిన ఇల్లు దేవునికి ఇచ్చాడు, వాహనాన్ని దేవునికి ఇచ్చాడు, ఎన్నో వస్తువులు దేవునికి ఇచ్చాడు, కానీ ఈరోజు ఎన్నింటిని నువ్వు నిలబెట్టుకున్నావో నేను అడుగుతా ఉన్నాను. దేవుడు నీకు ఎన్ని ఇచ్చాడు? ఈరోజు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? సగం తాకట్లో ఉన్నాయి, సగమేమో మరొక చోట ఉన్నాయి. ప్రతీది కూడా అక్కడెక్కడ పెట్టేసి కొంత డబ్బులు తెచ్చుకుని బ్రతికేయడం ఒకటి బాగా అలవాటైంది నీకు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ స్థితిని మార్చాడు, నీ పరిస్థితులు మార్చాడు, కానీ ఈరోజు మరి నువ్వు వాటిని కాపాడుకోగలిగావా? ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకుని చెప్తా ఉన్నాను, నిలబెట్టుకోవడం మొదట నేర్చుకో. ప్రతి దాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం కోసం నీవు చక్కటి జీవితాన్ని కలిగి ఉండు. ఈరోజు వ్యసనాలు, స్నేహాలు ఇవన్నీ కూడా నిన్ను పాడు చేసి నీ యొద్ద చిల్లి గవ్వ కూడా లేకుండా చేసేస్తా ఉన్నాయి. నీకు తెలుసా ఆ విషయం? స్నేహం స్నేహం స్నేహం, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో భయంకరమైనటువంటి ఆ పరిస్థితులు, వ్యసనాలు, చాలా వాటికి ఎడిక్ట్ అయిపోయావు. ప్రతిరోజు సాయంత్రమో లేకపోతే ఆ సమయంలో వాటిని తీసుకోకపోతేనే కానీ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయావు. ఈరోజు వాటికి బానిసగా బ్రతుకుతా ఉన్నావు. ఏం నిలబడదు నీ దగ్గర? ఏం నిలబడదు నీ దగ్గర? అవసరమైతే పిల్లలను కూడా అమ్మేస్తావు నువ్వు, కడుపును పుట్టినటువంటి పిల్లలను కూడా అమ్మేస్తావు నువ్వు. నీ స్థితి అంత దారుణంగా, అంత బాధాకరంగా ఈరోజు ఉంది. గమనించు సహోదరుడా, దేవుని సేవకుడిగా నేను చెప్తా ఉన్నాను, ఈరోజు దేవుడు నీ స్థితిని మార్చాలని నేను ఆశపడుతున్నాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకుని చెప్తా ఉన్నాను, నీవు మార్పు చెందితే, దేవుడు మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు సరిచేయబడితే తప్పకుండా నీ జీవితంలో నువ్వు తుదకు మహా అభివృద్ధిని నువ్వు చూస్తావు.